హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 31 అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే పాలిటీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తాజాగా మాజీ క్రికెటర్ అయిన మహమ్మద్ అజారుద్దీన్ గారు చేరడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ దీనిని పాలిటీని లింక్ చేస్తూ ఈ కాన్సెప్ట్ని చదవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఈ మాజీ క్రికెటర్ అయిన మహమ్మద్ అజారుద్దీన్ గారు ఎటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఉండడం జరగలేదు. ఓకే, ఏ ఎమ్మెల్యే పదవిని కానీ ఎమ్మెల్సీ పదవిని కానీ చేపట్టకుండా డైరెక్ట్గా మంత్రివర్గంలోకి చేర్చుకోవడం జరిగింది. అందువల్ల మనము దీన్ని పాలిటీని లింక్ చేస్తూ ఇక్కడ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా చేర్చుకోవడం జరిగిందని మనం అబ్జర్వ్ చేస్తే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 75 క్లాజ్ 5లో మనకి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి పేర్కొనడం జరిగింది. ఓకే, ఆర్టికల్ 75 క్లాజ్ 5లో మనకి సెంట్రల్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి పేర్కొనడం జరిగింది. అదే స్టేట్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 164 క్లాజ్ 4లో మనకి స్టేట్ లెవెల్లో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్లో మనకి కేవలం ప్రమాణ స్వీకారమే కాకుండా ఎవరైనా ఒక పర్సన్ డైరెక్ట్గా కూడా మంత్రివర్గంలోకి చేర్చుకునే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ పర్సన్ ఖచ్చితంగా 6 నెలల్లోపు అంటే 6 months లోపు ఖచ్చితంగా ఏదో ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ పదవిని కానీ చేపట్టవలసిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఇఫ్ ఈ 6 monthsలో కానీ ఈ పదవిని చేపట్టినట్లయితే తమ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా 6 months లోపు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ప్రమాణ స్వీకారం చేయాలి. లేనట్లయితే మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ పరంగా ఏ ఆర్టికల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గానే మనకి ఎంపీ మరియు ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ స్వీకారాన్ని అబ్జర్వ్ చేస్తే ఎంపీలు అనేది ఆర్టికల్ 99 ప్రకారం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదే ఎమ్మెల్యేస్ అనేది ఆర్టికల్ 188 ప్రకారం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఎంపీ ఎమ్మెల్యే ఓత్ అనేది ఈ ఆర్టికల్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారం అనేది ఈ ఆర్టికల్స్ ద్వారా మనకి జరుగుతుంది. ఎందుకంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి ఆధ్వర్యంలో లేదా స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదే ఎంపీస్ అయితే స్పీకర్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఓకే, స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీస్ ఓట్ చేయడం జరుగుతుంది. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయితే రాష్ట్రపతి గవర్నర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పాలిటీని లింక్ చేస్తూ ఈ ఆర్టికల్స్ని మనం ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం అనేది ఈ మెటియోర్ మిసైల్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి అనేది చూపించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మిసైల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మెటియోర్ మిసైల్ అనేది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఈ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, ఈ మిసైల్ యొక్క నేమ్ ఏంటి అంటే మిటియోర్. దీనిని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే యూరోపియన్ సంస్థ అయిన ఎంబీడిఏ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ మిసైల్ యొక్క నేమ్ ఏమిటి అంటే మిటియోర్. ఇది ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. దీన్ని ముఖ్యంగా భారతదేశంలో రఫేల్ ఫైటర్ జెట్లో ఉపయోగించుకోవడం కోసం దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని ముఖ్యంగా రఫేల్ ఫైటర్ జెట్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే యూరోపియన్ సంస్థ అయిన ఎంబీడిఏ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీని యొక్క స్పీడ్ ఎంత ఉండడం జరుగుతుంది అంటే మ్యాక్ 4+గా దీని యొక్క స్పీడ్ అనేది ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఇంజిన్ అనేది ఒక ర్యామ్జెట్ ఇంజిన్. దీని యొక్క ఇంజిన్ అనేది ర్యామ్జెట్ ఇంజిన్. మనకి ఇంజిన్స్లో కూడా ర్యామ్జెట్ మరియు స్క్రామ్జెట్ డిఫరెన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క స్పీడ్ అనేది మ్యాక్ 4గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ మిసైల్ నేమ్ ఏమిటంటే మిటియోర్ మిసైల్. ఇది ఏ వర్గానికి చెందిన మిసైల్ అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వర్గానికి చెందిన మిసైల్. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా రష్యా అనేది పొసిడాన్ డ్రోన్ను పరీక్షించడం జరిగింది. ఓకే, రష్యా అనేది ఏ డ్రోన్ను పరీక్షించడం జరిగింది అంటే పొసిడాన్ డ్రోన్ను పరీక్షించడం జరిగింది. ఇది ఒక న్యూక్లియర్తో నడిచే డ్రోన్. ఓకే, ఇది ఒక అణుశక్తితో నడిచే డ్రోన్. తాజాగా రష్యా అనేది దీన్ని పరీక్షించడం జరిగింది. మనం రీసెంట్గా కూడా రష్యా అనేది అణుశక్తితో నడిచే మిసైల్ను కూడా
పరీక్షించడం జరిగింది. వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అగైన్ రష్యా అనేది అణుశక్తితో నడిచే డ్రోన్ను కూడా పరీక్షించడం జరిగింది. ఇది ఒక అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్. ఇది అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్ అంటే వాటర్ లోపల ప్రయాణించగల ఒక డ్రోన్ వ్యవస్థ. ఇది అణుశక్తితో ప్రయాణించడం జరుగుతుంది. ఇది ఒక అన్స్టాపబుల్ గా పేర్కొనడం జరిగింది. దీనిని అడ్డుకోవడానికి అసాధ్యమైన దానిగా రూపొందించడం జరిగింది. ఎవరు రూపొందించారంటే రష్యా వాళ్ళు తాజాగా దీన్ని రూపొందించి పరీక్షించడం జరిగింది. దీని యొక్క వేగాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది గంటకి అరౌండ్ 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరుగుతుంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తే టార్పీడో కంటే ఎక్కువ వేగంతో ఈ డ్రోన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అండర్ వాటర్లో వెళ్ళే టార్పీడోస్ కంటే ఎక్కువ వేగంతో ఈ డ్రోన్ అనేది ప్రయాణించడం జరుగుతుంది. అత్యంత లోతైన సముద్ర స్థాయిలో కూడా ప్రయాణించే కెపాసిటీ అనేది ఈ డ్రోన్ కి ఉండడం జరుగుతుంది. ఈ డ్రోన్ అనేది సునామీ తరహా వేవ్స్ ను సృష్టించే కెపాసిటీ అనేది ఉండడం జరిగింది. వన్స్ ఈ డ్రోన్ స్ట్రైక్ చేసినట్లయితే ఆ ప్రాంతంలో సునామీ తరహా వేవ్స్ ను సృష్టించే కెపాసిటీ అనేది ఈ డ్రోన్ కి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ డ్రోన్ ని ఎవరు పరీక్షించారంటే రష్యా వాళ్ళు ఈ పొసిడాన్ డ్రోన్ ను పరీక్షించడం జరిగింది. ఇది ఒక అణుశక్తితో నడిచే డ్రోన్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి తెల్లటి ఐబీరియన్ లింక్స్ ను స్పెయిన్ లో గుర్తించడం జరిగింది. స్పెయిన్ లో ఒక ఫోటోగ్రాఫర్ ప్రపంచంలోనే మొట్టమొదటి తెల్లటి ఐబీరియన్ లింక్స్ ను గుర్తించడం జరిగింది. అందువల్ల ఈ ఐబీరియన్ లింక్స్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఈ ఐబీరియన్ లింక్స్ అనేది ఎక్కడా కూడా గుర్తించడం జరగలేదు. కేవలం స్పెయిన్లోనే, అది కూడా వైట్ కలర్లో ఈ ఐబీరియన్ లింక్స్ ను గుర్తించడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ మనకి తొలిసారిగా ఉన్న ఇష్యూస్ అనేవి మనకి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ గా కూడా ఈ స్పెసిస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఐబీరియన్ లింక్స్ ని ఎక్కడ గుర్తించడం జరిగింది అంటే స్పెయిన్ లో గుర్తించడం జరిగింది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటి అంటే లింక్స్ ప్యాడినస్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటి అంటే లింక్స్ ప్యాడినస్. జనరల్ గా ఇవి ఏ ప్రాంతాల్లో నివసించడం జరుగుతుందంటే యూరోప్ కాంటినెంట్ లో వీటిని అధికంగా గుర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా స్పెయిన్ లో వీటిని అధికంగా గుర్తించడం జరుగుతుంది. దీని యొక్క బెదిరింపులు థ్రెట్స్ ని అబ్జర్వ్ చేస్తే అధికంగా వేట, పోచింగ్ వలన మరియు హ్యాబిటాట్ డిస్ట్రాక్ట్స్ వలన ఇవి అంతరించిపోవడం జరుగుతుంది. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ మనం అబ్జర్వ్ చేస్తే IUCN రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ కేటగిరీలోను, అదే సైట్స్ లిస్ట్ లో మనకి అపెండిక్స్ 2లో కేటగరైజ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ కన్జర్వేషన్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరియు ఈ వైట్ ఐబీరియన్ లింక్స్ ను ఏ దేశంలో గుర్తించడం జరిగింది అంటే ముఖ్యంగా స్పెయిన్ లో దీన్ని తొలిసారిగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న GI ట్యాగ్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే భారతదేశం తొలిసారిగా GI ట్యాగ్ పొందిన ఇండి మరియు పులియాంకుడి నిమ్మకాయలను యూకేకి ఎగుమతి చేయడం జరిగింది. ఓకే, GI ట్యాగ్ పొందిన మొట్టమొదటి ఇండి మరియు పులియాంకుడి నిమ్మకాయలను యూకేకి ఎగుమతి చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఈ GI ట్యాగ్ పొందిన ఈ నిమ్మకాయలు అనేది వార్తల్లో నిలవడం జరిగింది. తాజాగా వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ ఎగుమతికి అనుమతి ఇవ్వడం జరిగింది. భారతదేశం అనేది తొలిసారిగా ఈ GI ట్యాగ్ గుర్తింపు పొందిన నిమ్మకాయలు అనేది యూకేకి ఎగుమతి చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ నిమ్మకాయలను మనం అబ్జర్వ్ చేస్తే ఇండి నిమ్మకాయలు అనేవి కర్ణాటక విజయపూర్లో మనకి పండించడం జరుగుతుంది. అదే పులియంకుడి నిమ్మకాయలు అనేవి తమిళనాడులో తెన్కాసి ప్రాంతంలో పండించడం జరుగుతుంది. తాజాగా ఈ రెండు జాతులకు చెందిన నిమ్మకాయలను యునైటెడ్ కింగ్డమ్కు షిప్మెంట్ ద్వారా ఎగుమతి చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో GI ట్యాగ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. భారతదేశం అనేది ట్రిప్స్తో అగ్రిమెంట్ తర్వాత భారతదేశం ఈ GI ట్యాగ్ రిలేటెడ్గా 1999లో యాక్ట్ను రూపొందించడం జరిగింది. ఈ యాక్ట్ అనేది మనకి 2003 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, ఈ GI ట్యాగ్ రిలేటెడ్గా భారతదేశం అనేది ఎప్పుడు తొలిసారిగా చట్టం చేయడం జరిగింది అంటే 1999లో తొలిసారిగా చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది అంటే 2003 నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక ప్రొడక్ట్కు ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్ను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ప్రాంతంలో అభివృద్ధి చేసిన మరియు పండించే ప్రోడక్ట్కు లేదా కళకు ఎటువంటి వాటికైనా ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కేవలం ప్రోడక్ట్కే కాకుండా ఆ ప్రాంతంలో ఉపయోగించే మరియు దీన్ని అభివృద్ధి చేసే వాళ్ళందరికీ కూడా ఈ పేటెంట్ రైట్స్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ప్రొడక్ట్తో పాటుగా ఇక్కడ దీనిని అభివృద్ధి చేసే వాళ్ళందరికీ కూడా ఈ పేటెంట్ రైట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్ట్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 1999లో యాక్ట్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ను ఎవరు విడుదల చేస్తారా? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు
ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా సంపద ఆధారిత ఉద్గార అసమానతను పేర్కొనడం జరిగింది. ఈ అసమానతలో అధికంగా ప్రపంచంలో వినియోగ ఆధారిత ఉద్గారాల్లో టాప్ 1% ప్రజలు అరౌండ్ 15% వాటాను కలిగి ఉండడం జరుగుతుంది. అంటే టాప్ లెవెల్లో టాప్ సంపదలో ఉన్న 1% మంది సంపాదకులు 15% వాటాను కలిగి ఉండడం జరిగింది. రిమైనింగ్ 99% మంది కేవలం 85% మాత్రమే కలిగి ఉండడం జరిగింది. వినియోగ ఆధారిత ఉద్గారాల్లో టాప్ లెవెల్లో ఉన్న 1% ప్రజలు అరౌండ్ 15% వాటాను ఇక్కడ కలిగి ఉండడం జరిగింది. ఎంత ఇన్ఈక్వాలిటీ ఇక్కడ ఉందనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ సంస్థ అనేది ఇక్కడ ఈ రిపోర్ట్ను విడుదల చేస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది అగైన్ వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఐఐటి మద్రాస్ అనేది VTOLను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏ ఐఐటి అనేది ఇక్కడ పాల్గొనడం జరిగింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ మద్రాస్ వాళ్ళు తాజాగా హైబ్రిడ్ ర్యాకెట్లోని థ్రస్టర్స్ను ఉపయోగించి వెర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఐఐటి మద్రాస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఐఐటి మద్రాస్ అనేది ఏ టెక్నాలజీని ప్రదర్శించడం జరిగింది అంటే వెర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. మనకి ఈ టెక్నాలజీ ఎక్కడ ఉపయోగపడడం జరుగుతుంది అంటే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్లో ఈ టెక్నాలజీ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, ఏదైనా ఒక మిషన్ కోసం సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. దీనితో పాటుగా ఒక ర్యాకెట్ను రీయూజ్ చేసేటందుకు కూడా ఈ టెక్నాలజీ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. వన్స్ ర్యాకెట్ అనేది ప్రయోగించిన తర్వాత అగైన్ దాన్ని రీయూజ్ చేసుకునేందుకు ఈ టెక్నాలజీ అనేది చాలా కీలకంగా ఉపయోగపడడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా 31వ కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఎన్నోవ చలన చిత్రోత్సవం అంటే 31వ చలన చిత్రోత్సవం ఎక్కడ జరగబోతుందంటే కోల్కతాలో జరగబోతుంది. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 6 నుంచి 13th మధ్యన ఈ ఫెస్టివల్ అనేది జరగబోతుంది. దీని యొక్క థీమ్ ఏమిటి అంటే సినిమా యునైట్స్ ది వరల్డ్ అనే థీమ్తో ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ థీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 31st ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది అంటే కోల్కతాలో జరగబోతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా నెదర్లాండ్ ప్రధానిగా రాబ్ జట్టన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, నెదర్లాండ్స్ ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే రాబ్ జట్టన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఏ పార్టీకి చెందిన పర్సన్ అంటే సోషల్ లిబరల్ పార్టీకి చెందిన ఈ రాబ్ జట్టన్ గారు తాజాగా గెలుపొందడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ నెదర్లాండ్స్కు కొత్త ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే రాబ్ జట్టన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. నెదర్లాండ్లోని ఇతర భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆ పార్టీ అనేది సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇతను ఏ పార్టీకి చెందిన లీడర్ అంటే సోషల్ లిబరల్ పార్టీకి చెందిన నేత. ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే రాబ్ జట్టన్. ఏ దేశానికి చెందిన ప్రధాని అంటే నెదర్లాండ్స్కు తాజాగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా Dictionary.com ఈ ఏడాదికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా 6-7ను ఎంపిక చేయడం జరిగింది. ఓకే, 6-7ను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా Dictionary.com అనేది ఎంపిక చేయడం జరిగింది. ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైట్ అయిన Dictionary.com అనేది ఈ ఏడాదికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 67ను ప్రకటించడం జరిగింది. ఈ సంఖ్యను కౌమార దశలోని అడుగు పెట్టేవారు అంటే జెన్ ఆల్ఫా జనరల్గా 2010 నుంచి 2020 మధ్యలో జన్మించిన వారు విపరీతంగా వినియోగిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఓకే, ఈ వర్డ్ను జెన్ ఆల్ఫా వాళ్ళు విపరీతంగా వినియోగిస్తున్నట్టు ఈ Dictionary.com అనేది గుర్తించడం జరిగింది. అందుకు గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దీన్ని ప్రకటించడం జరిగింది. జనరల్గా దీనికి ఎటువంటి మీనింగ్ కూడా లేకపోవడం జరిగింది. ఓకే, ఈ 6-7కు ఎటువంటి మీనింగ్ కూడా లేదు. కానీ ఈ Dictionary.com అనేది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దీన్ని గుర్తించడం జరిగింది. దీన్ని కలిపి చదవకుండా విడివిడిగా 6-7గా చదవాలని గుర్తించడం జరిగింది. ఓకే, దీన్ని 67గా కాకుండా 6-7గా చదవాలని Dictionary.com అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.